హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ టు అవర్ మై ఛానల్. సో ఇక్కడ ఈరోజు వచ్చేసి మనం ఎక్కడ ఉన్నామంటే కర్ణాటకలోని బిదర్ ఖిల్లా ఎట్లుందో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనుకుంటా. ఎట్లుందో ఈరోజు నేను లైవ్లో మీకు చూపించాలనుకుంటున్నా. సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చల్. ఇప్పుడైతే అక్కడ నుంచి అయితే ఇక్కడ వరకు అయితే చూసినాం కదా. సో ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అసలు ఈ బీదర్ కోటలో ఏముంటుంది అనేది. అప్పట్లో ఉంటుండే కదా ఖైదీలు, వాళ్ళకు పెట్టిన జైల్స్ కానీ ఇట్లా కొన్ని ఉన్నాయి కదా. సో చూపిస్తాం. చూసినట్టయితే ఇంత పెద్ద గోడలు అయితే ఇంత పెద్దగా ఉన్నాయి చూడండి గాయస్. ఒకసారి ఇంత అప్పటి కట్టడాలు అయితే ఇలాంటి కట్టడాలు మళ్ళీ అయితే మీరు చూడలేరు. ఇప్పటికైతే ఇంత పెద్ద గోడలు కూడా మనం కట్టలేము. స్పెషల్గా ఎంత పెద్ద పెద్ద చూడాలంటే అసలు ఒక అయితే. సో అప్పట్లో చేసిన అయింది ఇక్కడ అంటే రీసౌండ్ అయితే వస్తుంది కదా. ఈ డిజైన్ అయితే చూడండి అప్పట్లో. ఇప్పటికైతే డిజైన్ చూడాలని కూడా మనం చూడలేము. ఎంత బాగా డిజైన్తో సో గైస్, మీరు ఇప్పటిదాకైతే వెయిట్ చేసింది అయితే నేను ఇప్పుడు చూపించబోతున్నా. సో అదే జైలు అనేది ఎట్లుంది నా హాస్పిటల్లో చూపిస్తాను. చూస్తారు కదా, మనం అప్పటి నుంచి అనుకున్న జైలు ఇది. అప్పట్లో దీని లోపల వేసి ఒక్కొక్కరికి ఉంటుంది. వాళ్ళు ఏం చేసిన లోపల కూడా చూడండి. సో చూస్తారు కదా అప్పట్లో ఎట్లుండే జైల్స్. ఇంత పెద్ద గేట్ అనేది వేసేసి అప్పుడు దీనిలో నుండి ఖైదీలు కూడా తప్పించుకున్నారంటే కూడా చాలా కష్టమైన పని. ఇట్లా తప్పించుకోలేరు బిడ్డ. ఇప్పుడు ఇంత ఘోరంగా మాత్రం ఇట్లా ఘోరంగా ఉంటుంది అప్పట్లో. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే లేవు. కానీ ఈ కోట అంటే ఏంటంటే అప్పట్లో ఒక శిల్పి జ్ఞాపకాలు అన్నట్టు ఇవి. సో ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం రండి. సో గాయ్స్, చూసారు కదా, ఇది వచ్చేసి గ్రీనర్ అన్నమాట. మనం అంటే పర్మిషన్ తీసుకున్నాము, వేరే వాళ్ళు టచ్ చేయలేదు. టచ్ చేస్తే ఇదవుతుంది. మనం పర్మిషన్ తీసేసుకున్నాం కాబట్టి ఓకే. అప్పుడు గ్రీనర్ కదా. వాటర్ ఫాల్స్, వెనుక వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడికి చాలామంది టూరిస్టులు అయితే వస్తూ ఉంటారు. సో చాలామందికి అయితే అలవ్ ఉండదు. నేనైతే పర్మిషన్ తీసుకొని మాత్రం అంతా ఫోటో తీసుకున్నాను.
ఒకసారి మీరైతే ఇలాంటి ట్రై చేయకండి, ఎందుకంటే వద్దు చేయొద్దు, పర్మిషన్స్ అయితే ఉండవు. సో పైకి ఏమేమంటే చూసేద్దాం. ఇప్పుడు ఒకటి మెయిన్ ఇంపార్టెంట్, ఒక మ్యాజిక్ అయితే మీకు చూపించబోతున్నానండి. ఇది ఒక సిగ్నల్ అన్నది. సో దూరం వస్తుంది అంటే అంత పెద్దగా అవ్వలేము కదా. సో దానికి ఇక్కడ ఒక సిగ్నల్ గట్టి తీస్తే అక్కడ వినిపిస్తుంది. దాని గురించి దీని ద్వారా తెలుసుకుంటుందంటే ఎవరు వస్తుందంటే చాలా సూపర్ చూస్తారు కదా. మేమైతే అలసిపోతున్నాం అసలు తిరిగి మినిమం నాకు తెలిసి ఒక 1000 ఎకరాల నుంచి ఎక్కడికి తక్కువ అంటే కూడా ఎంతో ఇష్టపడి ఇంక వస్తూనే ఉంటుంది, కానీ అయిపోతానే అసలు ఈ కోట. సో మీకు కూడా ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ అయితే పెట్టాలి. అడవలేరు గైస్, నాకైతే దమ్మొస్తుంది, కానీ మొత్తానికైతే క్రేజ్ ఉంది, ఫీల్ హైలైట్ సూపర్. సో గైస్ వీడియో అయితే చూసేసారు కదా మొత్తానికి అయితే. సో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో మళ్ళీ కలుద్దాం, బాయ్.